హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ. ఈ వీడియోలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బాటనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే ఫస్ట్ చాప్టర్ ఉందో ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్. సో ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఆఫ్ ద 4 మార్క్స్ క్వశ్చన్ అయితే మాత్రం ఈ వీడియో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి, లాస్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఇది నేను ఏదైతే స్టార్ క్యూ మెటీరియల్ ఉందో దానిలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది కొద్దిగా మన ఈజీగా ఉంటుంది, ప్రతి స్టూడెంట్ కూడా ఈజీగా అర్థం చేసుకోగలుగుతాడు ఇందులో ఉన్నటువంటి మ్యాటర్ అయితే. సో అయితే ఈ క్వశ్చన్ ఏంటంటే ట్రాన్స్పిరేషన్ ఈజ్ ఏ నెసరీ ఈవిల్ ఎక్స్ప్లెయిన్. అంటే ట్రాన్స్పిరేషన్ అనేది నెసరీ, ఖచ్చితంగా కావాలి, కానీ ఈవిల్ అని ఇచ్చాడు. నెసరీ ఈవిల్, కంపల్సరీగా కావాల్సినటువంటి ఈవిల్ కింద అయితే మాత్రం ఎక్స్ప్లెయిన్. అంటే దీన్ని మన తెలుగులో ఏమవుతుందంటే ఆవశ్యకమైన అనర్థం అంటాం. సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పాడు. సో ఎందుకు అవసరము, ఎందుకు అవసరం లేదు, ఈ రెండు కూడా అంటే ట్రాన్స్పిరేషన్ వల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ రెండూ ఉన్నాయి. కాబట్టి దీన్ని మనం ట్రాన్స్పిరేషన్ ఏమంటామంటే నెససరీ ఈవిల్ అంటాం. సో ఏంటి అడ్వాంటేజ్, ఏంటో డిసడ్వాంటేజ్ చూద్దాం ఒకసారి. ఇది చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ ఇది. సో అయితే ఇలాంటి ఈ చాప్టర్లో ఉన్నటువంటి ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, అయితే ఈ రోజు నుంచి మ్యాక్సిమం బాటనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ ఇయర్ ఒకటి, సెకండ్ ఇయర్ ఒకటి వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం ఒకరోజు బాటనీ, ఒకరోజు జువాలజీ అలా మనం వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం ఇక్కడ ఏంటందని. సో ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, ట్రాన్స్పిరేషన్ హ్యాస్ బోత్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ యాజ్ వెల్ యాజ్ టు ప్లాంట్. సో ఇట్ ఈజ్ ఏ నెసరీ ఈవిల్ అని ఇచ్చాడు. అంటే మనకి దీనివల్ల ట్రాన్స్పిరేషన్ వల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో రెండు ఉండడం వల్ల ఈ ట్రాన్స్పిరేషన్ ఏమన్నారంటే నెసరీ ఈవిల్ అని చెప్పడం జరిగింది. అయితే ఏంటవి అనేది ఒకసారి చూద్దాం మనం. సో ఫస్ట్ స్టార్టింగ్ సైడ్ అని చూడొచ్చు, అడ్వాంటేజెస్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్. సో ట్రాన్స్పిరేషన్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఫస్ట్ మనం ఇంట్రడక్షన్లో ఏం చెప్పామంటే అసలు నెసరీ ఈవిల్ ఎందుకన్నారంటే ట్రాన్స్పిరేషన్ హ్యాస్ బోత్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజ్, రెండు ఉన్నాయి, అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజ్ రెండు ఉన్నాయి. కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే సో ఇట్ ఈజ్ ఏ నెసరీ ఈవిల్ కింద మనం చెప్పుకోవడం జరుగుతుంది. అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఫస్ట్ పాయింట్ చూద్దాం. ఇట్ క్రియేట్స్ ట్రాన్స్పిరేషన్ పుల్ ఫర్ అబ్జార్ప్షన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ వాటర్ ఇన్ ప్లాంట్స్. సో ఇక్కడ మనకు ఒక ప్లాంట్ తీసుకుంటే ఈ ప్లాంట్లో ఇక్కడ మనకు రూట్ సిస్టమ్ ఉంది. సో సాయిల్లో మనకు వాటర్ ఉంటుంది, అంతా కూడా మనకి వాటర్ కింద సాయిల్లో ఉంటుంది. అయితే ఏదైతే లీఫ్ ఉందో లీఫ్లో స్టొమాటో ద్వారా ఏమవుతుంది, వాటర్ అనేది వేపర్ ఫామ్లో లాస్ అవుతాం. సో వాటర్ ఎప్పుడైతే వేపర్ ఫామ్లో లాస్ అయిందో ఇక్కడ ఏమవుతుంది, వాటర్ ఎంటీ అవుతుంది, వాటర్ లేకుండా అయిపోద్ది ఈ ప్లేస్. కాబట్టి ఈ ప్లేస్లో ఉన్న వాటర్ ఇక్కడికి వస్తుంది, ఈ ప్లేస్లో ఉన్న వాటర్ ఇక్కడికి వస్తుంది, ఈ ప్లేస్లో ఉన్న వాటర్ ఇక్కడికి వస్తుంది. అలా మనకి ఏమవుతుందంటే సాయిల్లో ఉన్న వాటర్ పైకి లాగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక గ్లాస్లో డ్రింక్ ఏదైనా వేసుకొని స్ట్రా పెట్టుకొని తాగుతున్నాం. సో మన స్ట్రాతో పీల్స్తున్నంతసేపు ఆ కూల్ డ్రింక్లో వాటర్ అలా పైకి వస్తూనే ఉంటుంది. మనం పీల్చడం ఆపేస్తే కింద ఉన్న స్ట్రా ఏదైతే కూల్ డ్రింక్ ఉందో కూల్ డ్రింక్ స్ట్రా ద్వారా లోపలికి రాదు. అంటే ఇక్కడ మన కూల్ డ్రింక్ అనేది ఏమవుతుంది, వాటర్ అవుతుంది, స్ట్రా అనేది ఏమంటుంది, జైలం అవుతుంది, ఆ పీల్చడం అనేది ట్రాన్స్పిరేషన్ అవుతుంది. ట్రాన్స్పిరేషన్ జరుగుతున్నంతసేపు ఏమవుతుంది, అందుకని ఇక్కడ ఫస్ట్ పాయింట్, ఇట్ క్రియేట్స్ ట్రాన్స్పిరేషన్ పుల్ ఫర్ అబ్జార్ప్షన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ వాటర్. మనం పీలుస్తున్నంతసేపు వాటర్ పైకి వస్తూనే ఉంటుంది, అంటే కూల్ డ్రింక్ పైకి వస్తూనే ఉంటుంది, పీల్చడం ఆపేస్తే కూల్ డ్రింక్ కూడా రావడం అయిపోతుంది. అలాగే ట్రాన్స్పిరేషన్ జరుగుతున్నంతసేపు వాటర్ని పుల్ చేస్తుంది పైకి. అందుకని మనం ఇట్ క్రియేట్స్ ట్రాన్స్పిరేషన్ పుల్ ఫర్ అబ్జార్ప్షన్. ఇక్కడ సాయిల్లో ఉన్న వాటర్ని రూట్ హెయిర్స్ అబ్జార్బ్ చేసుకుంటుంది, అలా పైకి ట్రాన్స్పోర్టేషన్ కూడా చేస్తుంది. సో రెండింటికి కూడా యూజ్ అవుతుంది. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఇట్ సప్లైస్ వాటర్ ఫర్ ఫోటోసింథసిస్. సో లీఫ్లో మనకి ఏమవుతుందంటే వాటర్ ఉంటుంది. సో వాటర్ ఏమవుతుందంటే ఫోటోసిన్కి యూజ్ అవుతుంటుంది. సో యూజ్ అయిపోయింది కాబట్టి ఏమవుతుంది, లీఫ్లో వాటర్ అనేది కంప్లీట్గా అంటే ఈ ఫోటోన్స్ అవుతున్నసేపు ఆ వాటర్ని యూటిలైజ్ చేసుకుంటుంది. మనకు కంపల్సరీగా వాటర్ మళ్ళీ రీప్లేస్ అవుతేనే మళ్ళీ ఫోటోసిన్ జరుగుతుంది. కాబట్టి ఏమవుతుందంటే ఈ ట్రాన్స్పిరేషన్ జరగడం వల్లే లీఫ్లోకి ప్లాంట్ బాడీలోకి వాటర్ వస్తుంది. కాబట్టి సో దానివల్ల మనకి ఇక్కడ ఏం జరుగుతుంది, ఫోటోసిన్ జరగడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. అంటే ట్రాన్స్పిరేషన్ పుల్ వల్ల ఏమవుతుంది, ప్లాంట్లోకి వాటర్ రావడం వల్ల వాటర్ని ఫోటోసిన్ యూజ్ చేసుకుంటుంది. ఇది సెకండ్ పాయింట్. సో థర్డ్ వచ్చేసరికి ఇట్ ట్రాన్స్పోర్ట్ మినరల్స్ ఫ్రమ్ ద సాయిల్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్. వాటర్ ఎప్పుడైతే లోపలికి వస్తుందో వాటర్తో పాటు ఆల్రెడీ మినరల్స్ కూడా మనకి దాంతోపాటు లోపలికి వస్తాయి. కాబట్టి మినరల్స్ కూడా ప్లాంట్స్కి అనేవి మనకి యూటిలైజ్ అవుతాయి. అందుకని థర్డ్ పాయింట్ ఏంటంటే ఇట్ ట్రాన్స్పోర్ట్స్ మినరల్స్ ఫ్రమ్ ద సాయిల్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్స్. ఇక్కడ చూడండి, ఫస్ట్ పాయింట్ మీద డిపెండ్ అయ్యి 2 పాయింట్లు ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ ఏంటి,
పైన ట్రాన్స్పిరేషన్ జరుగుతుంది కాబట్టి ట్రాన్స్పిరేషన్ ఫుల్ ఫామ్ అయ్యి ఏమవుతుంది, వాటర్ అనేది ప్లాంట్ లోపలికి అబ్జార్బ్ అవుతుంది, ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఎప్పుడైతే ప్లాంట్ బాడీ లోపలికి వాటర్ వచ్చిందో ఆ వాటర్ని ఏం చేస్తుంది, ఫోటోసిన్కి యూజ్ చేసుకుంటుంది. సో వాటర్తో పాటు ఇంకేం వస్తాయి, మినరల్స్ కూడా అన్ని ప్లాంట్లోని అన్ని పార్ట్స్ కూడా సప్లై అవుతాయి. థర్డ్ పాయింట్. ఇంకా ఫోర్త్ వచ్చేసరికి ఇట్ కూల్స్ లీఫ్ సర్ఫేస్ బై ఎవాపరేటివ్ కూలింగ్. సో ఇక్కడ మనకి ఏం పైనుంచి వాటర్ వేపర్ పైనకి పోవడం వల్ల మనకి ఏమవుతుందంటే ఈ లీఫ్ తాలూకా సర్ఫేస్ అంతా కూడా మనకి కూలింగ్ అవ్వడానికి ఎవాపరేటివ్ కూలింగ్ కింద కూడా మనకి ఇక్కడ యూజ్ అవ్వడం జరుగుతుంది. అంటే వేపర్ ఫామ్లో పైకి వెళ్ళడం వల్ల. సో వేపర్స్ అనేవి పైకి వెళ్తూ ఆ లీఫ్ తాలూకా సర్ఫేస్ కూడా కూల్ అవ్వడానికి కూడా ఇది అడ్వాంటేజ్గా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఏదైతే ఇది మనకి వేపర్ ఫామ్లో పైకి వెళ్తుందో ఆ వేపర్ ఫామ్ అంతా బయటకి అట్మాస్ఫియర్లోకి రాగానే మనకి ఏమవుతుంటే ఈ లీఫ్ పైన అంతా కూడా మనకి అంటే కూలింగ్ అయ్యే విధంగా అవి యూజ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసరికి ఇట్ మెయింటైన్స్ ద షేప్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ద ప్లాంట్స్ బై కీపింగ్ సెల్స్ టర్జిడ్. ఎప్పుడైతే ఒక సెల్ ఉంది, సెల్లో వాటర్ ఉన్నంతసేపు అది ఏమవుతుంది, పర్ఫెక్ట్ షేప్లో ఉంటుంది. ఇందులోంచి వాటర్ మొత్తం బయట తీసేస్తే ఇది మొత్తం దగ్గరగా ముడుచుకుపోయినట్టు అయిపోతుంది, అంటే దాని షేప్ అనేది కోల్పోతుంది. సో ఎప్పుడైతే సెల్ లోపల వాటర్ సఫిషియెంట్గా ఉందో అది టర్జిడ్, అంటే మనకేం ఉబ్బు కరెక్ట్గా సెల్ ఏదైతే షేప్ ఉందో ఆ షేప్లోనే మెయింటైన్ అవుతుంటుంది అన్నమాట. సో ఎప్పుడైతే వాటర్ లాస్ అయిందో దాని షేప్ మారిపోతుంది. కాబట్టి ట్రాన్స్పిరేషన్ జరగడం వల్ల ప్లాంట్ లోపల అన్ని పార్ట్స్కి వాటర్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఇట్ మెయింటైన్స్ ద షేప్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ద ప్లాంట్స్ బై కీపింగ్ సెల్స్ టచ్. సెల్స్లో అన్నింటిలోనూ వాటర్ ఫిల్ అవ్వడం వల్ల ఆ ప్లాంట్కి పర్ఫెక్ట్ షేపు స్ట్రక్చర్ కూడా రావడానికి యూజ్ అవుతుంది. ఇలా మనకి దీనిలో 5 పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్ ట్రాన్స్పిరేషన్ వల్ల. మరి డిసడ్వాంటేజెస్ ఏంటి అని చూస్తే ఇందులో ఫస్ట్ పాయింట్ చూడండి, ఎక్సెసివ్ ట్రాన్స్పిరేషన్ మేక్స్ ద సెల్ ఫ్లాసిడ్. సో ఇది మనం ఫ్లాసిడ్ అనొచ్చు, ఫ్లాకిడ్ అనొచ్చు. అయితే ఇక్కడ మనం ఫ్లాసిడ్ సెల్స్ అన్నీ కూడా ఫ్లాసిడ్ అవుతాయి. ఎందువల్ల అంటే ఎక్సెస్గా అవుతుంది, అంటే జరగాల్సిన ట్రాన్స్పిరేషన్ కంటే ఎక్కువ జరిగిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, సెల్లో ఉన్న ప్లాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోతుంది. అప్పుడు సెల్స్ అన్నీ కూడా ఏమవుతాయి, ముడుచుకుపోవడం అన్నట్టు అయిపోతుంది, అంటే వాటర్ అనేది ఎంటీ అవటం జరుగుతుంది. సో ఇది మనకి ఆ ప్లాంట్ తాలూకు షేప్ని కానీ స్ట్రక్చర్ని కానీ చేంజ్ చేసివచ్చు. సో కాబట్టి ట్రాన్స్పిరేషన్ జరగాలి, అది సఫిషియెంట్గా జరగాలి, ఎక్సెసివ్గా జరగకూడదు. ఎక్సెసివ్గా జరిగితే ఇబ్బంది అవుతుంది. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చేసి దిస్ రిటార్డ్స్ ద గ్రోత్ ఆఫ్ ద ప్లాంట్. ఈ ట్రాన్స్పిరేషన్ ఎక్సెసివ్గా జరగడం వాటర్ ఉండదు కాబట్టి సఫిషియెంట్గా, వాటర్ లేదు కాబట్టి ఫోటోసిన్ జరగదు, బాడీ లోపల మినరల్స్ ఉండవు. కాబట్టి ఏమవుతుంది, ప్లాంట్ తాలూకా గ్రోత్ అనేది రిటార్డ్స్ అంటే గ్రోత్ అనేది తగ్గుతుంది, ప్లాంట్స్ పర్ఫెక్ట్గా గ్రోత్ అనేది ఉండదు. సో ట్రాన్స్పిరేషన్ ఎక్సెసివ్గా జరగడం వల్ల. ఇంకా థర్డ్ వచ్చేసరికి మోర్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఈజ్ ఎవాపరేటెడ్ బై ట్రాన్స్పిరేషన్. ట్రాన్స్పిరేషన్ ద్వారా ఏమవుతుంది, ప్లాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా ఎక్కువగా ఎవాపరేట్ అయిపోతుంది, అంటే జరగాల్సిన, ఎందుకని ఎక్సెసివ్ ట్రాన్స్పిరేషన్ జరుగుతుంది కాబట్టి ఎక్కువ వాటర్ ఎవాపరేట్ అవ్వడం జరుగుతుంది ట్రాన్స్పిరేషన్ ద్వారా. నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్త్ చూడండి, దస్ ఫోటోసింథసిస్ ఈజ్ లిమిటెడ్ బై ద అవైలబుల్ ఆఫ్ వాటర్. సో ఇక్కడ మనకి లా ఆఫ్ లిమిటింగ్ ఫ్యాక్టర్ అనే ఉంటుంది, బ్లాక్మన్ ప్రపోజ్ చేసింది. అంటే ఒక ఫోటోసిన్థసిస్ అనేది ఏంటంటే ఓన్లీ వాటర్ మీదే కాకుండా చాలా వాటి మీద డిపెండ్ అవుతుంది. CO2 కార్బన్ డైఆక్సైడ్ కావాలి, లైట్ కావాలి, క్లోరోప్లాస్ట్లు కావాలి, టెంపరేచర్ కావాలి. సో ఇన్నిటి మీద డిపెండ్ అవుతున్నప్పుడు అన్నీ సఫిషియెంట్గా ఉన్నాయి, పర్ఫెక్ట్గా ఉన్నాయి, కానీ వాటర్ తాలూకు అవైలబిలిటీ తక్కువ ఉంది. అప్పుడు ఏమవుతుంది, ఫోటోసిన్థసిస్ కూడా లిమిటెడ్ అయిపోతుంది, ఫోటోసిన్థసిస్ కూడా సరిగ్గా జరగకపోవచ్చు, ఎందుకన్నా వాటర్ అనేది అక్కడ లిమిటింగ్ ఫ్యాక్టర్గా ఉంది కాబట్టి. సో ఇది 4 డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, 5 అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఇలా అడ్వాంటేజెస్ రెండు ఉన్నాయి కాబట్టి దీన్ని మనం ట్రాన్స్పిరేషన్ ఏమంటామంటే నెసరీ ఈవిల్ అని చెప్పడం జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది మ్యాక్సిమం అందరికి కూడా ఖచ్చితంగా రావాలి. సో దీని తర్వాత వీడియోలో మనకంటే ఎసెంట్ ఆఫ్ శాప్ ఉంటుంది, అంటే టాల్ ట్రీస్లో ఎలా అంటే పైకి, అంటే బాటంలో ఉన్న వాటర్ పైకి ఏ విధంగా వెళ్తుంది అన్నది నెక్స్ట్ క్వశ్చన్, అది కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, ఈ వీడియో మీకు ఎంతకంత హెల్ప్ అవుతుంది, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్.